హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసుకుని వేడెక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్న చికెన్లో వేయించిన జీలకర్ర పొడి 1 టీ స్పూన్, బిర్యానీ స్పైసెస్ అన్నీ కచ్చాపచ్చాగా దంచుకున్న పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, కారం 3 టీ స్పూన్స్, సాల్ట్ 2 టీ స్పూన్స్, పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. అన్ని మసాలాలు బాగా మిక్స్ చేసిన తరువాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. చివరిగా పెరుగు 4 టేబుల్ స్పూన్స్, అరచెక్క నిమ్మరసం వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక అరగంట నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన రైస్కి సరిపడా ఒక పాత్ర పెట్టి దానిలో వాటర్ యాడ్ చేయాలి. అందులో పచ్చిమిర్చి, షాజీరా, యాలకులు, లవంగాలు, దాచిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ, పల్వా ఆకు, నెయ్యి, సాల్ట్ వేసుకుని మూత పెట్టి మరగనివ్వాలి. నీళ్లు మరిగేలోపు మరో స్టవ్ పైన దమ్కి సరిపడా ఒక పాత్ర పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో వాష్ చేసుకున్న రైస్ వేసి మూత పెట్టి 80% ఉడికే వరకు ఉంచాలి. కర్రీని ఒకసారి మిక్స్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. రైస్ ఈ విధంగా 80% ఉడికిన తర్వాత వాటర్ మొత్తం వడకట్టి కర్రీ ఉడికిన తర్వాత సగం కర్రీని పక్కకి తీసి బాయిల్డ్ రైస్ సగం వేసుకోవాలి. ఆ పైన మిగతా సగం చికెన్ కర్రీ, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మిగతా సగం రైస్ కూడా వేసుకోవాలి. పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర తరుగు, నెయ్యి, వాటర్ కలర్ వేసి మూత పెట్టుకొని పైన ఏదైనా బరువు పెట్టి 15 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చాలు. పర్ఫెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.